ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తీసుకుంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసిపోయాయి. సో ఇప్పుడు ఈజీగా గెలిచిపోతుంది. జగన్‌ని ఓడించొచ్చు. అంత ఈజీ ఏం కాదు అండి. సో ఆయనకి చాలా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. సో దాంతో పాటు జనాలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చేసేయడం వల్ల కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది. డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో మిగిలినోళ్ళు ఖర్చు పెట్టరా అంటే జగన్మోహన్ రెడ్డిని కొట్టాలి అంటే చాలా జాగ్రత్తగా కష్టపడాలి. ఓన్లీ ముగ్గురు పార్టీ ప్రెసిడెంట్లు కలిసి వావ్ మనం చేద్దామంటే అవ్వదు. బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలు కూడా చాలా కష్టపడాలి. చాలా ప్రణాళికలు వేయాలి. డోర్ టు డోర్ వెళ్ళాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఈ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ గెలిచే అవకాశాలు ఉంటాయి. సో సింగల్గా సింహం వస్తుంది ఇవన్నీ డైలాగులు కాదు కానీ బట్ ప్రజలు కూడా ఒక మూస ధోరణిలో ఉండి ఈ 5 సంవత్సరాలు అదే మూస ధోరణిలో ఎట్టున్నా కూడా నడిచిపోతుంది కదా అనేటటువంటి ఒక వెళ్ళిపోయారు. ఆ స్టైల్కి వెళ్ళిపోయారు. సో